ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఒక్కసారి అయితే సతీష్ ఆయన కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి స్పందించారు, ఏం మాట్లాడారు చూద్దాం. మొన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏది అనేది పోలీసులు తీసుకెళ్లారా ఎవరు తీసుకెళ్లారని చెప్పి తెలియదు. అందుకని చచ్చిపోవడం చేస్తున్నారు. మరి అయితే టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, ఏమో సతీష్గా ఏడు దుర్గారావు మరి ఏం జరుగుతుంది ఏమో అని చెప్పి తెలియకుండా వచ్చి వచ్చేస్తున్నారు. సో ఇంకా మీకు ఏం తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడున్నది ఏమనేది తెలియదు. పోలీసులు తీసుకెళ్లారు సార్. మీ భర్త పేరు దుర్గారావు. మరి మీ అంటే ఈ దాడి కేసులో ఏమైనా సంబంధం ఉందా మీ భర్తకి? అసలు ఏ సంబంధం లేదండి. తను టీ తాగుతుంటే మీరే దుర్గారావు అని అడిగారు. జీప్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇంకా తీసుకెళ్ళడం నుంచి ఇంతవరకు మాకేం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పట్లేదు మాకు. అందుకని కేసు వేసుకున్నాం. సో సర్చ్ పిటిషన్ వేశారు. అసలు మీ భర్త తెలుగుదేశంలో తిరుగుతాడా? ఆయన ఇల్లు కూడా ఒక నెలేనండి. అంతకుముందు ఎక్కడ ఉండేవాడు? అంతకుముందు అసలు ఏం లేదు, ఆటో తోడుకునేవాడు. ఆయన ఆటో తోలితేనే మాకు, నేను ఒక అంగన్వాడీ ఆయాండి, మా జీతాలు అంతంత మాత్రమే. ఆయన ఆటో తోలితేనే మాకు ఇల్లు గడిచేది. ఆ రోజు దాడి జరిగిన రోజు మీ భర్త ఎక్కడ ఉన్నాడు? ఇంట్లోనే ఉన్నాడండి. అంటే చూసి వచ్చేసాడు. అసలు సో మీ భర్తకి ఏమైనా తెలుసా ఈ సబ్జెక్ట్లో? ఇంకేం తెలియదు. ఇంకేం తెలియదు. సీఎం జగన్ పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. పోలీసుల అదుపులోకి తీసుకున్న యువకుల ఆచూకీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు. సతీష్ నలుగురు మైనర్ల తరపున పిటిషన్ దాఖలైంది. మంగళవారం ఉదయం తమ పిల్లల్ని తీసుకెళ్లారని, ఇప్పటివరకు ఎక్కడున్నారో చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. విజయవాడలోని కోర్టుకు వచ్చారు సతీష్ భార్య, కుటుంబ సభ్యులు. వారి తరపున న్యాయవాది సలీం పిటిషన్ వేశారు. మొత్తం మీద ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వారి ఆచూకీ కోసం ఎక్కడున్నారో చెప్పాలంటూ కుటుంబ సభ్యులు పిటిషన్ వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సతీష్తో పాటు నలుగురు మైనర్ల తరపున ఈ పిటిషన్ దాఖలైంది. వారి కుటుంబ సభ్యులు ఈ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎస్, మనం స్క్రీన్పై చూస్తున్నాం దుర్గారావు ఫోటో చూస్తున్నాం. బోండా ఉమా అనుచరుడు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బోండా ఉమా అనుచరుడు దుర్గారావుగా చెప్తున్నారు. ఈయన టీడీపీలో చాలా యాక్టివ్ కార్యకర్తగా చెప్తున్నారు. స్క్రీన్పై చూస్తున్న ఫోటోలో సంబంధించిన వ్యక్తి దుర్గారావు. ఈయన అక్యూజ్డ్గా ఉన్నారు ప్రస్తుతం ఈ కేసులో. దుర్గారావు బోండా ఉమా ప్రధాన అనుచరుగా చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీలో చాలా క్రియాశీల కార్యకర్తగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే నిందితులకు సంబంధించినటువంటి ఆచూకీ తెలపాలంటూ ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులైతే పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ఎస్ కృష్ణమోహన్, నిందితుల ఆచూకీ తెలపాలంటూ ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రామదాస్, మొత్తం మీద అయితే కేసులో జగన్ మీద దాడి కేసుకు సంబంధించిన వ్యవహారంలో సతీష్ కావచ్చు, లేకపోతే దుర్గారావు పాటు మరో ఇద్దరికి సంబంధించిన మొత్తం నలుగురికి సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ రోజు కోర్టుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా కోర్టులో ఒక పిటిషన్ వేశారు. వారు తరఫున లాయర్ సలీం ఈ కేసుని కోర్టు వారు ముందు పెట్టారు. ఇప్పుడే కోర్టు సర్చ్ వారెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో దాంతో ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు నలుగురు ఎక్కడ ఉన్నారు, లేకపోతే కోర్టు ఆధీనంలో ఉన్నారా, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అనేది సెర్చ్ చేయడానికి కోర్టు అనుమతి అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం, పోలీసు ఆల్రెడీ సతీష్ అండ్ దుర్గారావు మీద A1, A2 గా కేసు నమోదు చేసినట్టు సమాచారం ఉంది. మరి కాసేపట్లో కోర్టు కూడా హాజరుపడతారు. ఇప్పుడు సర్చ్ వారెంట్ ఇచ్చిన తర్వాత పోలీసు స్టేషన్ కి వెళ్లి లాయర్ సమక్షంలో సెర్చ్ చేసే నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉన్న పరిస్థితుల్లో సో ఇమీడియట్ గా వాళ్ళు అక్కడి నుంచి కోర్టులోకి వెళ్లే లోపల మేము అరెస్ట్ చేసామని అరెస్ట్ చూపించే ప్రయత్నం పోలీసులు చేస్తారు. ఫర్దర్ గా ఏం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టుకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. కోర్టులో అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి మీకు ఇప్పుడు సర్చ్ వారెంట్ కూడా ఇచ్చింది, అసలు నిజంగానే ఈ కేసుకు సంబంధించి మీ అల్లుడు దుర్గారావు కావచ్చు, లేకపోతే మీ అన్నయ్య, వీళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారనేది మాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే టీడీపీలో దుర్గారావు వేముల అనే అతను టీడీపీలో రెండు నెలల నుంచి యాక్టివ్ గా తిరుగుతున్నాడు. దానివల్ల
ఆయన ఏమైనా చేపించుంటాడేమో అని చెప్పేసి అనుమానంతో దుర్గారావు తీసుకెళ్ళడం జరిగింది. కానీ పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే పోలీసులు మా దగ్గర ఉన్నారని చెప్పడం అయితే జరగలేదు. నిన్న ఎక్కడున్నాడా ఏంటో అని చెప్పేసి సిబిఐ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమైనా చెప్తారేమో అనుకుంటే ఏసీపీ గారు ఆఫీస్కి తీసుకెళ్లి మా దగ్గరే ఉన్నారు, సాయంత్రం కల్లా వదిలేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో మరి సలీం గారు లాయర్ గారు వచ్చేసి మన సర్చ్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరి ఎక్కడున్నారు ఏంటనేది తెలియదు. కానీ ఈ కేసు మొత్తంలో అసలు సతీష్ కి దుర్గారావుకి ఏమైనా సంబంధం ఉందా? సతీష్ అనే వ్యక్తికి 14 సంవత్సరాలు సార్. అతను పని చేసుకుంటా కొంచెం అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఈ దుర్గారావు అనే అతను ఆటో తోలుకుంటా కొంచెం 30 సంవత్సరాలు సార్. ఆయనకి సతీష్ అనే అతనికి దుర్గారావు అనే అతనికి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఎందుకంటే కజిన్ బ్రదర్ సార్. మా ఇంటి పక్కనే దుర్గారావు వేముల అనే అతనిది. సతీష్ అనేది 14 సంవత్సరాలు, ఈ దుర్గారావు అనే అతనికి 30 సంవత్సరాలు సార్. టీడీపీలో యాక్టివ్ గా తిరుగుతూ ఉంటాడు. అందువల్ల ఈ టీడీపీ తరపు నుంచి ఏమైనా చేపించుంటారు, బోండమ్మ గారి తరపున ఏమైనా చేపించుంటారని అనుమానంతో దుర్గారావుని తీసుకెళ్ళడం జరిగింది సార్. నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు నిజంగా చేశారు, రాయి పెట్టి కొట్టారు అనుకుంటే సార్ ఏదైనా సరే శిక్ష సీఎం గారిని కొట్టడం అనేది, సీఎం గారిని కొట్టిన తర్వాత ఇది చూసి మా అమ్మగారు కానీ మేము కానీ మా ఇంట్లో ఫ్యామిలీస్ కానీ చాలా బాధపడ్డాం సార్. ఒకవేళ చేశారు అంటే వాళ్ళు నిజంగా నిరూపించేసి చేసి శిక్ష ఇస్తే సార్ శిక్షకి మేము పట్టడానికి సిద్ధం సార్. సో అయితే ఇప్పుడు ఉన్న ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉందని ఏమైనా అనుమానం ఉందా? పోలీసులు తీసుకుని వచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు తర్వాత వాళ్ళని మరి కాసేపట్లో కోర్టు కూడా ముందు పెట్టే పరిస్థితి ఉంది అనే ఒక సమాచారం వస్తుంది. నాకు తెలిసి అయితే సార్ దుర్గారావుకి సతీష్ కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఎందుకంటే ఆయనకి 14 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇద్దరు తిరిగే వయసు కాదు, ఇద్దరు పనిచేసే వయసు కాదు. ఎక్కడ కలిసి తిరగడం అనేది కూడా నేను చూడలేదు సార్. అది రైట్. సో మొత్తం మీద రామదాస్, మొత్తం మీద మనకు అందుతున్న సమాచారం ఒకటి, ఇప్పుడైతే సర్చ్ పిటిషన్ అయితే ఓకే అయింది. ఇప్పుడు దుర్గారావు అండ్ వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు అనే దానికి కోర్టు వారు అనుమతి ఇచ్చారు. వాళ్ళని వెతకడానికి కోర్టు వారు అనుమతి ఇచ్చారు. కోర్టు లాయర్ తరఫున కూడా వెళ్లి పోలీస్ స్టేషన్స్ కు వెళ్లి వాళ్ళు వెతికే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సహా. అయితే ఇక్కడ ఇప్పటికే వాళ్ళిద్దరి మీద కేసు రిజిస్టర్ అయితే పోలీసులు అయితే చేశారు. కాబట్టి ఇదే విషయాన్ని అక్కడికి వచ్చిన లాయర్లకు కావచ్చు, లేకపోతే కోర్టు వారికి కూడా మరి కాసేపట్లో పోలీసులు దాన్ని ముందు కోర్టు అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు కోర్టు ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తారు. ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్ గా ఎటువంటి మలుపులు తిరుగుతాయి ఈ కేసులో అనేది చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశం ఉంది. అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఇందాక దుర్గారావు భార్య మాట్లాడింది. మా ఆయన ఆటో నడుపుకుంటున్నాడు, 2 నెలల క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు, అంతకుముందు ఖాళీగానే ఉండేవాళ్ళు, తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలియదు. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. ఒకసారి దుర్గారావు భార్య ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మీ భర్త పేరు దుర్గారావు. మరి మీ అంటే ఈ దాడి కేసులో ఏమైనా సంబంధం ఉందా మీ భర్తకి? అసలు ఏ సంబంధం లేదండి. తను టీ తాగుతుంటే మీరే దుర్గారావు అని అడిగారు. జీప్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇంకా తీసుకెళ్ళడం నుంచి ఇంతవరకు మాకేం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పట్లేదు మాకు. అందుకని కేసు వేసుకున్నాం. సో సర్చ్ పిటిషన్ వేశారు. అసలు మీ భర్త తెలుగుదేశంలో తిరుగుతాడా? ఆయన నెల్లు కూడా 1 నెలేనండి. అంతకుముందు ఎక్కడ ఉండేవాడు? అంతకుముందు అసలు ఏం లేదు, ఆటో తోలుకునేవాడు. ఆయన ఆటో తోలితేనే మాకు, నేను ఒక అంగన్వాడి ఆయాన్ని, మా జీతాలు అంతంత మాత్రమే. ఆయన ఆటో తోలితేనే మాకు ఇల్లు గడిచేది. ఆ రోజు దాడి జరిగిన రోజు మీ భర్త ఎక్కడ ఉన్నాడు? ఇంట్లోనే ఉన్నాడండి. అంటే చూసి వచ్చేసాడు. అసలు లేదు. సో మీ భర్తకి ఏమైనా తెలుసా ఈ సబ్జెక్ట్లో? ఇంకేం తెలియదు. ఇంకేం తెలియదు. ఎస్ కృష్ణమోహన్, నిజంగా అంటే కొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచారనగా నిజంగా ఇది ట్విస్ట్ అని చెప్పాలి. వాళ్ళ ఆచూకీ తెలపాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం టెన్షన్ పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో దీనికి